షమ్మి పూజ విజయదశమి రోజున అపరాజిత దేవిని షమి వృక్షం వద్ద పూజించే సాంప్రదాయం ఉంది. విజయదశమి రోజున అపరాజిత దేవిని షమి వృక్షం వద్ద పూజించే సాంప్రదాయం ఉంది. షమి వృక్షం జమ్మి చెట్టులో అపరాజిత దేవి కొలువై ఉంటుందని విశ్వాసం. అమ్మవారి సహస్రనామాల్లో అపరాజిత ఒకటి, అంటే పరాజయం లేనిది అని అర్థం. విజయానికి ఆమె ఆదిదేవత. ఈ దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంసిత అని అపరాజిత స్తోత్రం వర్ణించింది. అపరాజిత దేవి సర్వజీవుల్లో శక్తి రూపంలో ఉంటుందని భావం. దానవీయ గుణాలపై గెలుపు సాధించడానికి మనలో ఉన్న శక్తిని ప్రేరేపించాలని అమ్మవారిని ప్రార్థించాలి. దేవదానుల క్షీరసాగర మదనం చేసినప్పుడు ఉద్భవించిన అందుకే యాగాల కోసం నిప్పు రాజేయడానికి జమ్మి చెట్టు కలపని వినియోగించేవారు. రావణ సంహారానికి ముందు శ్రీరాముడు షమ్మి వృక్షానికి అపరాజిత దేవికి పూజలు ఆచరించడానికి పురాణాలు పేర్కొంటున్నాయి. పాండవులు అజ్ఞాతవాసం మొదలు పెట్టడానికి ముందు తమ ఆయుధాలను షమి వృక్షం మీద దాచారని, అజ్ఞాతవాసం ముగిసిన తరువాత వాటిని తిరిగి తీసుకున్నారని మహాభారతంలోని విరాట్ పర్వంలో కథ ఉంది. విజయదశమి రోజున శమయతే పాపం షమి శత్రువి నాశిని అర్జునస్య ధనుర్ధార్ది రామస్య ప్రియదర్శిని అనే శ్లోకం పఠించి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అపరాజితాదేవి కటాక్షంతో శత్రుభయం తొలగి విజయం చేకూరుతుందని, దోషాలు తొలగిపోతాయి, సకల కార్యసిద్ధి కలుగుతుందని పెద్దలు చెబుతారు.